కాయిన్ ప్లస్, కార్డ్ ప్లస్, క్యూఆర్ ఏటీఎం యొక్క వాల్యూమ్ మరియు రేట్ సెట్టింగ్స్ను చేయడం ఎలా? ఇది ఇనిషియేటివ్ యొక్క కాయిన్ ప్లస్, కార్డ్ ప్లస్, క్యూఆర్ ఏటీఎం. ఇప్పుడు మనం వాల్యూమ్ మరియు రేట్ సెట్టింగ్లను చూడబోతున్నాం. ఎంటర్ అని నొక్కి అప్ లేదా డౌన్ కీల సహాయంతో క్విక్ సెట్టింగ్స్ కు వెళ్ళండి. కర్సర్ అనేది క్విక్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు ఎంటర్ అని నొక్కండి. డిస్ప్లేలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ను చదవండి. ఆ తర్వాత మాస్టర్ కార్డ్ను ప్లేస్ చేయండి. ఇప్పుడు డౌన్ కీ యొక్క సహాయంతో వాల్యూమ్ మరియు రేట్ సెట్టింగ్స్ కు వెళ్ళి ఎంటర్ అని నొక్కండి. ఈ వాల్యూమ్ మరియు రేట్ సెట్టింగ్స్ లో మనం 4 ట్యాబ్స్ ను చూడవచ్చు మరియు మనం ప్రతి ట్యాబ్ కు మాక్సిమం 4 వాల్యూమ్స్ ను సెట్ చేయవచ్చు. వాల్యూమ్ నెంబర్ ను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. ఆ తర్వాత డౌన్ బటన్ ను నొక్కడం ద్వారా నెక్స్ట్ ట్యాబ్ కి వెళ్ళవచ్చు. మనం వాల్యూమ్ మరియు రేట్ ను సెట్ చేయడానికి ఎంటర్ ను నొక్కవచ్చు. ఇప్పుడు వాల్యూమ్ ను ఎలా సెట్ చేయాలో చూద్దాం. వాల్యూమ్ యొక్క 4 నెంబర్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. 1 వాల్యూమ్ ను సెలెక్ట్ చేయడానికి అప్ బటన్ ను నొక్కండి. వాల్యూమ్ ను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్యూమ్ ను కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఎంటర్ అని నొక్కండి. వాల్యూమ్స్ లో మొత్తం మనకు 4 టైప్స్ అనేవి ఉన్నాయి. 1 లీటర్ వాల్యూమ్, 5 లీటర్ వాల్యూమ్, 10 లీటర్ వాల్యూమ్ మరియు 20 లీటర్స్ వాల్యూమ్. ఇప్పుడు అప్ లేదా డౌన్ కీల సహాయంతో మనకు కావలసిన వాల్యూమ్ ను సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ ను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. ఆ తర్వాత అప్ లేదా డౌన్ కీల సహాయంతో మనం రేట్ ను మార్చవచ్చు మరియు రేట్ ను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్యూమ్ మరియు రేట్ సెట్టింగ్స్ నుండి బయటకు రావడానికి బ్యాక్ బటన్ ను నొక్కండి. సెట్టింగ్స్ నుండి బయటకు రావడానికి మళ్ళీ బ్యాక్ బటన్ ను నొక్కండి. బ్యాచ్ మోడ్ కోసం సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ.